హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను తప్పుగా మాట్లాడితే నాకు క్షమించండి. ఎందుకంటే నేను కొద్దిగా బోల్డ్గా మాట్లాడదాం అనుకుంటున్నా. అందరికీ తెలుసు IPL 2025 అయిపోయింది. నిన్న ఆర్సీబీ కప్పు గెలిచింది. ఆఫ్టర్ 17 years అంతా హ్యాపీగా ఉన్నాం. కోహ్లీ కప్పు కొట్టాడు. నేను ఆర్సీబీ ఫ్యానే. నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. అన్నీ బాగున్నాయి. ఈవేళ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఆర్సీబీ టీం ఒక పీరియడ్ని పెట్టారనమాట. లైక్ ఎలాగ మన 24 T20 వరల్డ్ కప్ అప్పుడు ముంబైలో మన ఇండియన్ టీం వచ్చి ఒకటి బస్ మీద తిరుగుతారు చూడండి, బస్ ర్యాలీ ఉండడం, అలాంటిది ఒకటి పెట్టారు ఇక్కడ. అప్పుడు ఏం జరగలే. అప్పుడు ఎందుకంటే అప్పుడు స్ట్రిక్ట్గా పెట్టి అండ్ బ్యారియర్ గేట్స్ పెట్టి అన్ని పెట్టి ఇంకా నీట్గా కానిచ్చారు. కానీ ఇప్పుడు స్టాంపేడ్ జరిగి 11 మంది చనిపోయారు, 49 మంది ఇంజ్యూర్ అయ్యారు. దీనికి ఎవరు సమాధానం చెప్తాడు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే నిన్న నైట్ 12కి 11:30కి మీకు కప్పు ఇచ్చారు ఆర్సీబీ మేనేజ్మెంట్కి. ఈవేళ ఇంకా 1 డే కూడా కాలే, అప్పుడే పీరియడ్ పెట్టి. మీకు తెలుసు బెంగళూరులో ఫ్యాన్స్ అలా కోసుకుంటారు ఆర్సీబీ అంటే అని. ఇలాంటిది పెట్టి ఫుల్ ప్రికాషన్స్ తీసుకోకుండా ఇప్పుడు జనాలు చనిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? 10 లక్షలు ఇస్తామని చెప్పారు గవర్నమెంట్. కానీ ఇప్పుడు వాళ్ళు చనిపోయారు, 11 మంది చనిపోయారు. చిన్న విషయం కాదు ఇది. ఎందుకు భయ్యా నాకు అర్థం కావట్లేదు. ఇంకో 2-3 డేస్ తర్వాత పెట్టుకుంటే ఏమవుద్ది? ఇంకేమైనా ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోద్దా? కాదు కదా. ప్లేయర్స్ వెళ్ళిపోయారు. ప్లేయర్స్ ఇప్పుడే ఉంటారు, అందరిని చూపించాలని ఉందా? నాకు అర్థం కాదు. ఇక్కడ ఆర్సీబీ మేనేజ్మెంట్ తప్పు ఎంత అయితే ఉందో గవర్నమెంట్ తప్పు కూడా అంతే ఉంది. ఒకవేళ పెడతామన్నారు, మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? నాకు అర్థం కావట్లేదు. మీ క్రౌడ్ అంత వస్తుందని తెలియదు అంటున్నారు. తెలియకపోవడం ఏంటి సార్? ఇప్పుడు బెంగళూరు అంతా ఆర్సీబీ అంటే పడి చచ్చిపోతారు. ఎలా సెలబ్రేట్ చేశారో మీకు తెలుసు. నైట్ అంతా ఎలా సెలబ్రేట్ చేశారో, ఎన్ని బాంబులు కాల్చారో, ఎన్ని ఏం కాల్చారో కూడా తెలుసు మీకు. అలాంటిది ఇప్పుడు పెడుతున్నారంటే ఎంతమంది జనాలు వస్తారో ఐడియా లేదు మీకు. చిన్న బాబు చనిపోయాడు ఊపిరాడక స్టాంపేడ్లో. అని చూస్తే మనసు తరుక్కుపోతుంది. నేను ఫ్యానే, నేను చేస్తాను, నేను ఎంతవరకు చేయాలో చేస్తాను. ఇప్పుడు దీన్ని మాత్రం నేను సపోర్ట్ చేస్తే మాట్లాడలేను, ఎందుకంటే అక్కడ ప్రాణాలు పోయే. కొందరు ఉంటారు, ఇది అర్జెంటీనా కాదు, లేకపోతే ఇది కాదు, ఇంతమంది జనాలు వచ్చారు అని చెప్పి పెడుతున్నారు. అరే మీకు బుర్ర ఉందా, బుద్ధి ఉందా? నాకేం అర్థం కావట్లేదు. 11 మంది చనిపోయారు, నీకేంటి ఇప్పుడు అంతమంది జనాలు వచ్చారని చెప్పి నువ్వు స్టోరీలు స్టేటస్లో పెట్టుకోవాలా? నాకు అర్థం కాదు బాబు. జనాలు కొద్ది బుర్ర వాడండి. కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అందరూ పులోమని దొబ్బిడం కాదు ఎక్కడ పడితే అక్కడికి. కొద్ది చూసుకొని వెళ్ళండి. ఏ ప్రాణాలు పోయేంత అక్కడ ఎవడేం సాధించలేదు. ఎవరికేం వాళ్ళు ఒప్పుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మధ్యలో మేనేజ్మెంట్ బాగానే ఉంటుంది, అటు సైడ్ గవర్నమెంట్ బాగానే ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ ఎవరు పోయేది? మీ ఫ్యామిలీకి మీరు ఉండరు. ఆ మాత్రం బుద్ధి బుర్ర లేకుండా ఎలాగెళ్ళిపోతారు? నాకు అర్థం కాదు బాబు. కొద్ది వాడండ్రా బాబు. మేము చేస్తాం ఫ్యాన్